నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు మోంతా తుఫానుపై ప్రత్యేక అధికారి యువరాజ్ కలెక్టర్ హిమాంశు శుక్లా అత్యవసర సమీక్ష విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచన తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న కమిషనర్ నందన్ 14 వరద సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దారుణం 11 ఏళ్ల బాలికపై కీచక ఆటో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన పోలీసులకి అప్పగింత సూలూరుపేటలో అమానుష ఘటన గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని చితకబాదిన పోలీసులు ముదివర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు ట్రాక్టర్ల యజమానులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం మోంతా తుఫానుపై ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తుఫాన్ ప్రత్యేక అధికారి యువరాజు సూచించారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై ఆయన కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులందరూ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందస్తు నివారణ చర్యలతోనే మోంతా తుఫాను నష్టాన్ని నివారించగలమని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి తుఫాన్కు సంబంధించి తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఎలాగైనా ఉండొచ్చని ముందస్తు జాగ్రత్త చర్యలతోనే నష్ట నివారణ సాధ్యమన్నారు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మెడికల్ అండ్ హెల్త్, ఐసీడీఎస్ శాఖల అధికారులు సిబ్బందిగా చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఒక బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రజలకు సహాయం అందించేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 9 తీర మండలాలు ఉండగా వీటిలో 42 సెన్సిటివ్ గ్రామాలు, 166 హాబిటేషన్లు గుర్తించామన్నారు. తుఫాన్ ప్రభావం సమయంలో ప్రజలకు సురక్షిత ఆశ్రయం కల్పించేందుకు 144 రిలీఫ్ సెంటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి 10 గంట రాత్రి నుంచి రేపు మార్నింగ్ 10 గంట వరకు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 144 రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉంచుకున్నాము. ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఇంటిలోనే ఉండి ఏమైనా సమస్య ఉంటే నేను బయట రావాలి. ఇక్కడ కింద కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి అండి. ఏమైనా సమస్య ఉంటే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసేసేయండి, మేమే మీ దగ్గరికి వస్తున్నాము. రెండోది ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 108కి కాల్ చేసేసేయండి, అంబులెన్స్ డైరెక్ట్ మీ ఇంటికి పంపడం జరుగుతుంది. మనం నెల్లూరు జిల్లాలో మొత్తం ఒక 45 దాకా మనకి వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఇవి మనకి కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి, ప్లస్ అలానే సోమశిల రిజర్వాయర్, కండలేరు మరియు రాళ్లపాడు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ ఉన్నాయి. పెన్నాకి ఆనుకొని ఉన్న విలేజెస్ కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటిలోనూ కంపల్సరీ సెక్రటేరియట్స్లో మనం కానిస్టేబుల్స్ మన వాళ్ళు ఉంటారు, వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ ఇచ్చి ఉన్నాము. అలానే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్తో నిరంతరం వాళ్ళు కమ్యూనికేట్ చేసేట్టుగా పెట్టుకున్నాము. అలానే ఎక్కడైనా విలేజెస్ కాస్త కట్ ఆఫ్ అవుతున్నాయి అంటే అక్కడ ట్రాక్టర్స్, జేసీబీస్ అందుబాటులో పెట్టుకొని ఉన్నాము. సో క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉన్నాయి మనకి. ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఓపెన్గా పెట్టుకుంటున్నాం. మోంతా తుఫాన్ నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలలో 14 వరద సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 4 వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఒక్కో బృందంలో సభ్యులుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో 10 మంది సహాయకులను నియమించామని తెలిపారు. బృందాలతో భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను గుర్తించి వరద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలను తీసుకునేందుకు సంసిద్ధం చేశామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీలు, చిన్న లాలీపాప్ల ఏర్పాటును
పూర్తి స్థాయిలో నిషేధించామని, అనుమతులు లేకుండా ఎవరైనా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఫ్లెక్సీలు ప్రింటు చేసే ప్రింటర్ నిర్వాహకులు ముందస్తుగా కార్పొరేషన్ అనుమతులను పరిశీలించిన తర్వాతే ఫ్లెక్సీలు ముద్రించే పనులను చేపట్టాలని కమిషనర్ సూచించారు. టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వల్నరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ప్రతి టీంలో ఒక ఏఈ, ఒక ఎస్ఐ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరు ఉండేటట్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు ఉండేటట్లుగా చేశాము. సో వీరందరూ కూడా 4 వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక ఏఈ, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వీరు ప్రత్యేక బృందాలు కూడా ఒక్కొక్క టీంకి 10 మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు. సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సినటువంటి మెయింటైన్ మెషినరీ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము, ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయింటే అక్కడ ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ రిమూవ్ చేయడము, ఇవన్నీ చేసుకోవడం కోసం. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ప్రాంతాలు ముప్పుకు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ టీమ్స్ రెడీగా ఉన్నాయి. వీరందరితో పాటు వార్డు సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రి గారి యొక్క సలహా మేరకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సర్క్యులర్ ఇష్యూ చేసింది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలో పాల్గొంటారు. సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. తుఫాన్ నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పశుసంవర్ధక అసిస్టెంట్ డైరెక్టర్ గురుజయంతి సూచించారు. కలువాయిలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గురుజయంతి నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా మండలంలో భారీ వర్షాలు కురుస్తాయని, రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పశువులకు తడి ఆహారం ఇవ్వకూడదని, నీటి నిల్వలు ఉండే ప్రాంతంలో పశువులు కట్టరాదని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ సమయంలో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని, పశువులకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఒక అగ్రగామిగా శక్తిగా నిలుస్తోందని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉదయగిరి ఆర్టీసీ డిపోలోని అవుట్ సోర్సింగ్ కార్మికులకి యూనిఫామ్, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని ఉదయగిరి బస్ స్టేషన్, గ్యారేజ్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్, రెయిన్ కోట్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో ఒక అగ్రగామి శక్తిగా పనిచేస్తుందని, అందులో పనిచేసే కార్మికులు నిబద్ధతతో పనిచేయడం వలన ఆర్టీసీ అంచెలంచెలుగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులను శాలువాతో సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా ఇక్కడ ల్యాబొరేటరీస్ విషయంలో కూడా నేను చూశాను. మన వాళ్ళు కూడా ఈరోజు ఎన్ఎంఏ కూడా ఇచ్చారు. అయితే దాన్ని పూర్తిగా కూడా డెమాలిష్ చేసి చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులు దాన్ని తాత్కాలికంగా రిపేర్ చేసినట్టుగా చెప్పారు ఇక్కడ. అయితే డిపోలో కూడా మన వర్కర్స్ షెడ్ దగ్గర ఉండేటువంటి బాగలేవని చెప్పారు. అవి తప్పనిసరిగా మన డిఎం ఎవరైతే మన అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళని మనం గుర్తించాలా, గౌరవించాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మహిళలకైతే ఇలాంటి కోటు ప్లస్ రెయిన్ ఈ 2 వస్తాయి. అదే రకంగా పురుషులకైతే రెయిన్ కోట్ వస్తుంది. ఆ రకంగా మనం ప్లాన్ చేసి ఈ రోజుతో మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డిపోలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అందరికి ఇవాటికి పూర్తయిపోయింది. ఇలా మనం మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. దశాబ్ద కాలం తర్వాత రాళ్లపాడు జలాశయంలో జలకళ సంతరించుకుంది. స్థానిక రైతులు, నీటి సంఘం సభ్యులు జలహారతి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్ద కాలం తర్వాత పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్న రాళ్లపాడు జలాశయంను చూసి రైతులు సంబరపడిపోతున్నారు. ఈ సందర్భంగా రాళ్లపాడు జలాశయం నీటి సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డిఈ వెంకటేశ్వర్లు, టీడీపీ నేత సోంపల్లి మనోహర్ రైతుల ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ బ్యాటర్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని కీచకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
11 ఏళ్ల పాపపై ఓ ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించిన దారుణ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుగంగ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ట్యూషన్ టీచర్ల వివరాల మేరకు పోలీసు కాలనీలో సమ్మర్ స్టోరేజ్ వీధిలో 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల పాప గత రాత్రి ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తుంది. అదే వీధిలో ఫూటుగా మద్యం సేవించి ఆటో డ్రైవర్ వేచి ఉన్నాడు. ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో చీకటిగా మారింది. ఇదే అదునుగా భావించిన డ్రైవర్ ఆ పాపని బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక ఏడుస్తూ పక్కనే ఉన్న ట్యూషన్కి వెళ్లి టీచర్లకు సమాచారం అందించింది. వెంటనే వారు తల్లిదండ్రులకు తెలియజేయడంతో స్థానికులందరూ కలిసి కీచక ఆటో డ్రైవర్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కీచకుడిని పోలీసులకు అప్పగించాలని స్థానికులు సుమారు 10 మంది పోలీసు కంట్రోల్కు కాల్ చేసినా స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో కూడా కంట్రోల్ రూమ్ పనిచేయకపోతే ఎలా అని మండిపడుతూ కొందరు స్థానికులు నేరుగా సీఐకి ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సీఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆటోని స్టేషన్కు తరలించారు. తల్లిదండ్రులు, ట్యూషన్ టీచర్ల ఫిర్యాదు మేరకు కీచక ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తప్పు నాదే అన్న. ఏం చేసావు? ఆ తప్పు ఏంది? నేను ఏం చేయలేదన్నా. ఏం చేసావు? తప్పు చెప్పు. అమ్మాయిలు ముందర పోతా ఉంటే పోయి పట్టుకున్నాను అంతేనా? ఎంత వయసు ఆ పిల్లదా? ఆ పిల్ల వయసు ఎంత ఉంటదా? ఎంత ఉంటది? రే ఆ పిల్ల వయసు ఎంత ఉంటది? ఆ పిల్ల వయసు ఎంత ఉంటది? 20 కూడా ఉండదన్నా. 14, 13 ఉంటది. నువ్వు ఎంత తాగావురా? ఎంత తాగావు? ఆ పిల్ల వయసు ఎంత ఉంటది? 10, 11 ఉంటదన్నా. పోక్సో యాక్ట్ తెలుసా నీకు? తెలుసన్నా. పోక్సో యాక్ట్ తెలుసా? కంప్లైంట్ కూడా బల్లే. పోలీసు వాళ్ళకి విషయం తెలిసి తెచ్చుకోబోతారు. అన్న నాకు తెలుసన్నా. ఏం చేసావు ఆ పిల్లని? 10 ఏళ్ళ పిల్లని ఏం చేసావు? అన్న ఇప్పుడు వరకు ఏం చేయలేదన్నా నేను. అయ్యా అంటే ఏమన్నా చేద్దామని. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ ఉద్దేశమే లేదన్నా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఏదో బాడుకు వచ్చినాను. బాడుకు వచ్చి వెళ్ళిపోతాను. బండి రిపేర్ వచ్చి మరి ఎందుకు అక్కడ అంతసేపు బండి ఆపుకున్నావా? ఏడా అన్న ఆపింది. బండి రిపేర్ వచ్చి ఆపినా. నువ్వు రోజు గమనించి కాపు కాస్తున్నావు. గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా చితకబాదిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పు మాదే, డబ్బులు ఇస్తాం, మంచి ఆసుపత్రిలో చూపించుకోండి అంటూ ఎస్ఐ బ్రహ్మనాయుడు ఉచిత సలహా ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని పోలీసులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు వివరాల మేరకు పడమటి పల్లెలు, ఉగ్గుముడి, దామా నెల్లూరు, మతకాముడి గ్రామాల పొలిమేర్లలో పేకాట స్థావరాలపై దాడులు చేసేందుకు సూళ్లూరుపేట పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అదే సమయంలో దామా నెల్లూరుకు చెందిన మద్దాల వెంకటేశ్వర్లు ఉగ్గుముడి అటవీ భూముల్లో గొర్రెలను మేపుకుంటున్నాడు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి భయపడిన వెంకటేశ్వర్లు పెద్దగా కేకలు వేశాడు. పోలీసులు వెంటనే ఆయన్ని పట్టుకుని ఈ ప్రాంతంలో పేకాట ఎక్కడ ఆడుతున్నారో చెప్పాలని నిలదీశారు. తనకేమీ తెలియదని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా వెంకటేశ్వర్లుని లాఠీలతో విచక్షణారహితంగా చితకబాదారు. తీవ్ర గాయాల పాలైన అతన్ని పోలీసులు దామా నెల్లూరు గ్రామ సమీపంలో వదిలి 400 రూపాయలు చేతిలో పెట్టి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. గాయాలతో బాధపడుతున్న వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు బిఎన్ కండ్రిగలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శరీరంపై వాతులు పడి చర్మం కుమిలిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆదివారం ఆటోలో సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ సమయంలో సీఐ లేకపోవడంతో ఎస్ఐ బ్రహ్మనాయుడుని కలిశారు. గొర్రెలు మేపుకుని జీవనం సాగించే వెంకటేశ్వర్లను పోలీసులు అకారణంగా చితకబాదారని, కాళ్ళు, చేతులు, శరీరంపై చర్మం వాచిపోయేలా కొట్టారని ఆరోపించారు. పోలీసులదే తప్పని, డబ్బులిస్తాం, మంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండంటూ ఎస్ఐ బ్రహ్మనాయుడు ఉచిత సలహా ఇచ్చి పంపించి వేశారు. తన 4 కుమారుల్లో 3 చనిపోయారని, ఉన్న ఒక్క కుమారుడిని కూడా పోలీసులు చితకబాది నడవలేని పరిస్థితికి తెచ్చారంటూ వెంకటేశ్వర్లు తల్లి కృష్ణమ్మ కన్నీరు మున్నీరైంది. జిల్లా ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి బీఏఓ బనోత్ శ్రీనివాస నాయక్ 60,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలకలపల్లి మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం గ్రామ పాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రైతును 60,000 డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. మొలకపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భానోత్ శ్రీనివాస్ నాయక్ రైతు నుంచి నగదును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ దాడి చేసి వీఆర్ఏను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అనధికారికంగా లావాదేవీలకు పాల్పడితే ఏసీబీ తప్పక సహకరిస్తుందని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బానావతు శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ. ఈ జీపీఓ పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్వే నెంబర్ 254 ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసి రైతుకి విధి లేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్ పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళా మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ 20,000లో మళ్ళీ వాళ్ళు 5,000 తగ్గించి 15,000కి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి బానావతు శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను పై అధికారుల పేర్లు చెప్పి చేశారు. ముదివర్తిలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల యజమానులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి జేసీబీ ట్రాక్టర్ ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్లో జేసీబీతో అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక ట్రాక్టర్ల యాజమాన్యానికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న విడవలూరు పోలీసులు రంగప్రవేశం చేసి రీచ్లో ఉన్న జేసీబీ ఒక ట్రాక్టర్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వచ్చే లోపే రీచ్లో ఉన్న ట్రాక్టర్లన్నీ వేరే మార్గం గుండా వెళ్లిపోయాయని గ్రామస్తులు వాపోయారు. ఈ వ్యవహారమంతా కూడా స్థానిక టీడీపీ నాయకుడు అండదండలతో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. అక్రమంగా ఇసుకను కొల్లగొడుతున్న ఇసుక మాఫియాపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన బించమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యుల పార్థివ దేహాలను తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా వెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్థివ దేహాలను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ అంత్యక్రియలు గ్రామంలో మొదలయ్యాయి. అంత్యక్రియలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్థివ దేహాలను చూసి గ్రామస్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆర్త నాదాల నడుమ అంత్యక్రియలు సాగాయి. కుటుంబంలో 4 పోగొట్టుకున్న కుటుంబీకులను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పొర్లుకట్టల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి సూచించారు. పొట్టేపాలెం గ్రామం వద్ద ఉన్న పెన్నా పొర్లుకట్టను ఆయన టీడీపీ నేతలు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామం వద్ద ఉన్న పెన్నా పొర్లుకట్టను టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెన్నా నది పరివాహక ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు జిల్లా కలెక్టర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ముందస్తుగా ప్రత్యేక చొరవ తీసుకుని పెన్నా పొర్లుకట్టలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రానున్న భారీ వర్షాలు, ఎగువనున్న సోమశిల డ్యాం నుండి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని పొర్లుకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో
నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో జరిగిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వెంకటగిరి పట్టణంలోని 8, 14, 24, 25వ వార్డులలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ చేపట్టారు. జోరు వానలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి ప్రజా ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో సంక్షేమం ప్రజల ముంగిటకు చేరిందన్నారు. చంద్రబాబు పాలన రివర్స్ గేర్ పాలనగా అభివర్ణిస్తూ ఆయన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల కలలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కె కల్పలత, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, వైస్ చైర్పర్సన్ సీతరాశి బాలయ్య, మున్సిపల్ వింగ్ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, ఉపాధ్యక్షుడు కల్లు సతీష్ కుమార్, కన్వీనర్ పులి ప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతారామపురం ఆర్టీసీ బస్ స్టేషన్ కు పూర్వ వైభవం తెస్తామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఆయన స్థానిక నాయకులు కలిసి నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండును సందర్శించారు. సీతారామపురం మండలంలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండును ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా ఉండడం విచారకరమన్నారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి బస్ స్టేషన్ ను అందుబాటులోకి తెస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. సీతారామపురానికి హైవే ఏర్పడడంతో నిత్యం ఇటువైపు బస్సుల రాకపోకలు జరుగుతున్నందున బస్ స్టేషన్లో టాయిలెట్స్, విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. అలాగే స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటూ విజయవంతం చేశారని చెప్పారు. దీని కారణంగా 1500 నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు 1350 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రధాని మోదీ ఆమోదించారని అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిపోయిన వెంకటేశ్వర్లు, మారమరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేపట్టారు. ఏటీఎస్ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆటో ఫిట్నెస్ సర్టిఫికేట్లు మంజూరును ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో దళారీల ప్రమేయం పెరిగిపోయిందని నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షుడు టీవీవి ప్రసాద్ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఏటీఎస్ పేరిట ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ విధానంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. దళారీల ద్వారా తప్ప ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందే పరిస్థితి లేదని, దీన్ని అలుసుగా తీసుకుని దళారీలు ఇష్టానుసారంగా రుసుము వసూలు చేస్తున్నారని అన్నారు. దళారీల జేబులు నింపడానికి ప్రభుత్వం ఏటీఎస్ సెంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిందన్నారు. ఏటీఎస్ సెంటర్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా టీవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన పుంజుతోక కవిత సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవి పూర్ణచంద్, సాహితీ విమర్శకులు డాక్టర్ మేడేపల్లి రవికుమార్, రచయిత్రి చంద్రలత కలిసి సంపుటిని ఆవిష్కరించారు. శ్రీనివాసరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కార్పొరేట్, ఇతర విద్యా సంస్థల భాష పట్ల సీనియర్నెస్ పూర్తిగా తగ్గిపోయిందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరు నగరం రేబాల లక్ష్మీ నరసారెడ్డిపురం మందిరంలో మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన పుంజుతోక కవిత సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విటపు బాలసుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. ఈ సందర్భంగా పుంజుతోక సంపుటిని వక్తలు ఆవిష్కరించారు. సభను ఉద్దేశించి విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రస్తుతం మన చదువుల్లో భాషకు స్థానం లేదని, కానీ పరీక్షల్లో 99% మార్కులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డి రాసిన కవితలు వినడానికి కాదు, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఇంతమంది వచ్చారని విటపు చెప్పారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డితో ఖాకీ లాఠీలే కాదని
మాతృభాష అభిమానం, మధ్యతరగతి సమాజం పట్ల అభిమానాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పుస్తక రచయిత శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తనకు సమర్థవంతమైన అధికారిగా తీర్చిదిద్దిన నెల్లూరు ప్రజల సమక్షంలో తన తొలి కవితా సంపుటిని ఆవిష్కరించడం, వారి ఆశీస్సులు అందుకోవడం చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. శ్రీనివాసులరెడ్డికి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవి పూర్ణచంద్, సాహితీ విమర్శకులు డాక్టర్ మేడేపల్లి రవికుమార్, రచయిత్రి చంద్రలత, ప్రముఖ పాత్రికేయులు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ నాయకులు కన్నాటి ఆంజనేయరెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి, అల్లూరి రహీం, గుమ్మడి శ్రీనివాసులరెడ్డి, చిన్ని నారాయణరావు, మేధావులు, కవులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ శ్రీనివాసరెడ్డి, పూర్ణచంద్ర గారు నా మిత్రులు. వారు మీ పుస్తకాన్ని నా పుస్తకాన్ని వారికి పంపించి ఆయన చదువుతారు. ఆయన కూడా చదువుతారు. ఆయన ఇప్పుడు ట్రూత్ ల్యాబ్స్ రిపేర్ అయ్యాక ట్రూత్ ల్యాబ్స్ అనే సొంతంగా పెట్టుకున్నారు. చాలా ప్రొఫెషనల్ వ్యక్తి, ఆ రంగంలో నిష్ణాతులు వారు. వారి సేవల్ని సిబిఐ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ట్రూత్ ల్యాబ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడంటే ఎఫ్ఎస్ఎల్ అన్ని గవర్నమెంట్లు కూడా ప్రాముఖ్యతనిచ్చి పెట్టాయి. కానీ ఎఫ్ఎస్ఎల్ అనేది పెద్దగా ప్రజలకు తెలియని టైంలో, ప్రభుత్వాలు వాటికి ఆధారమైన టైంలో ఆయన ఆ రంగంలో నిష్ణాతులు. సో నీ పుస్తకాన్ని నా మిత్రుడు పూర్ణచంద్ గారు ఆవిష్కరిస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డానంటే నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇట్ ఇస్ మై గుడ్ ఫార్చ్యూన్ సార్ అని. అండ్ ఆ గుడ్ ఫార్చ్యూన్కి అంటే ఆ యొక్క అదృష్టాన్ని నోచుకోవడానికి కారణమైన డోలేంద్ర గారు, ఇంతమందిని మీరు పెద్దల్ని పిలిచారు. ఇంత ఓపికతో ఇంతసేపు వారు ఉండడం, పెద్దలంతా నా కోసం ఇంత సమయం వెచ్చించడం, మీరంతా ఉండడం కూడా నేను చేసుకున్న భాగ్యం తప్ప ఇది నాకు గొప్పతనం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫానుపై ప్రత్యేక అధికారి యువరాజ్, కలెక్టర్ హిమాంశు శుక్లా అత్యవసర సమీక్ష. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచన. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న కమిషనర్ నందన్. 14 వరద సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దారుణం. 11 ఏళ్ల బాలికపై కీచక ఆటో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన, పోలీసులకి అప్పగింత. సూలూరుపేటలో అమానుష ఘటన. గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని చితకబాదిన పోలీసులు. ముదివర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. ట్రాక్టర్ల యజమానులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.